పంచాయతన అర్చన సంవిధానంలో సుబ్రహ్మణ్యుడికి ఎందుకని చోట్లేదు? పంచాయతన పూజా విధానం సనాతన వైదిక ధర్మము యొక్క ఆయువు లాంటి అంశం. ఇది ప్రాచీన కాలంలో కూడా ఉంది. కానీ జగద్గురువులైన ఆదిశంకరులు ఆవిర్భవించే సమయానికి ఏమైంది అంటే ఇవన్నీ మత సంప్రదాయాలు అని మర్చిపోయి కొంతమంది మత ఆవేశాల్లోకి పడిపోయారు. విష్ణువుని ఆరాధించడం మంచిదే, అది సంప్రదాయం. వైష్ణవం అనేది ఒక మత సంప్రదాయం. అంటే దైవాన్ని విష్ణువు రూపంగా అర్థం చేసుకుని విష్ణువు రూపంగా ఆరాధించి విష్ణువు రూపంగా అధ్యయనం చేయడం, అలాగే శివుడి రూపంలో ఆరాధించి శివుడి రూపంగా అధ్యయనం చేయడం. ఒకే దైవం ఏదో ఒక మార్గం, శివుడు అనే మార్గంలో విష్ణువు అనే మార్గంలో వచ్చారు. ఇలా ఉన్నప్పుడు అవి సంప్రదాయాలు. కాలక్రమేణా ఏమైందంటే విష్ణువు దేవుడు, విష్ణువే దేవుడు, విష్ణువు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు కాదు. శివుడే దేవుడు, శివుడు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు కాదు. ఈ భేదభావాలు పెరిగిపోయాయి. ప్రజలలో ఏర్పడిన ఈ భేద దృష్టిని పోగొట్టి వేద దృష్టిని కలిగించి ఏకం సత్ విప్రా బహుధా వదంతి, దేవుడు ఒక్కడే, ఒకే సత్యం, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఈ సత్యాన్ని తెలియచేయడానికి శంకరాచార్యుల వారు ఏం చేశారంటే, మీకు విష్ణు అంటే ఇష్టం, విష్ణు పూజ చేస్తున్నారు, చేసుకోండి. మిగతా దేవుళ్ళు కూడా విష్ణువుకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళు వేరు కాదు అని చెప్పడానికి విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతల్ని నలుగురిని చుట్టూ, ఆ నలుగురు ఎవరంటే అమ్మవారు, గణపతి, శివుడు, సూర్యుడు, విష్ణు, ఐదుగురు. ఇందులో ఎవరు ప్రధానంగా ఏ దైవాన్ని ఇష్టదైవంగా భావిస్తారో ఆ దేవతామూర్తి మధ్యలో ఉంటారు. సాలగ్రామాల రూపంలో ఏర్పాటు చేసుకుంటారు. మిగతా వారిని శాస్త్రం నిర్దేశించింది, ఆ దిక్కున ఎవరుండాలి, ఈ దిక్కున ఎవరుండాలి చెప్పారు. మనకి శివుడు ఇష్టమైతే ఆరాధ్య దైవం అయితే శివ పంచాయతనం, శివుడు మధ్యలో ఉంటాడు, మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. విష్ణు అయితే విష్ణు పంచాయతనం, అమ్మవారైతే శక్తి పంచాయతనం, సూర్యుడైతే సౌర పంచాయతనం, గణపతి అయితే గణపతి పంచాయతనం, ఇలా ఏర్పాటు చేశారు. ఇందులో సుబ్రహ్మణ్యుడు లేడు. సుబ్రహ్మణ్య ఆరాధన విధానం తర్వాత దక్షిణ భారతదేశంలో విశేషంగా ఉందని మనం గమనిస్తే ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ. అందువల్ల దక్షిణ భారతం ఆయన యావత్ దేశాన్ని పర్యటించిన మహానుభావుడు కాబట్టి ప్రజల్లో ఉన్న ఈ విశ్వాసాన్ని కూడా మనం ఆదరించినట్లయితే ప్రజలు ఈ సనాతన ధర్మం వైపు ఆసక్తి చూపిస్తారు, ఐకమత్యం చెడకుండా ఉంటుందని జాతీయ భావంతో దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద నడిపించాలన్న ఒక విశాలమైన దృక్పథంతో జగద్గురువులైన ఆదిశంకరులు చేసిన మహాద్భుతమైన కార్యం పంచాయతనం ఏర్పాటు చేయడం. ఈ పంచాయతనంలో ఈ ఐదుగురిని పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్యుడిని కలిపి షణ్మత స్థాపన అని చేశారు. మరి ప్రాచీన కాలంలో ఎందుకు లేదు అంటే శివుణ్ణి ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా, గణపతిని ఆరాధించినా, ఎవరిని ఆరాధించినా పాతకాలంలో తప్పనిసరిగా అగ్ని కార్యం చేసేవారు. ఇంట్లో హోమం చేసేవారు, యజ్ఞం చేసేవారు, అగ్నిని రగిలించేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కనీసం దీపారాధన చేస్తున్నాం. దీపారాధన కూడా అగ్నిహోత్రం చేయరు సరిగదా, దీపారాధన కూడా చెయ్యని తరం వచ్చేస్తోంది. కాలక్రమేణా భవిష్యత్తులో వస్తుందని గమనించి సుబ్రహ్మణ్యుడు అందులో ప్రవేశపెట్టారు. ఈ సుబ్రహ్మణ్యుడు అగ్నిస్వరూపుడు. ఎందుకని అంటే ఆయన పరమేశ్వరుడి పాలనేత్ర అగ్నిలో నుంచి ఆవిర్భవించాడు. అందుకని అగ్నియే సుబ్రహ్మణ్యుడు. అగ్నిహోత్రం చేసి యజ్ఞం చేసి మిగతా దేవతలను ఆరాధిస్తున్నారు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అగ్ని రూపంగా అక్కడ ఉన్నట్టే. దీపారాధన చేసి మిగతా దేవతల్ని ఆరాధిస్తున్నారు కాబట్టి దీపం రూపంలో సుబ్రహ్మణ్యుడు అక్కడ ఉన్నట్టు. ఇవి మానేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి కూడా ఒక విగ్రహ రూపం కల్పించి రూపాన్ని ఏర్పాటు చేసి పూజ చేసేందుకు వీలుగా అది మానేసినా ఇదైనా చెయ్యండి అని షణ్మత స్థాపనాచార్యులై జగద్గురువులైన ఆదిశంకరులు 6వ మార్గంగా తరువాతి కాలంలో సుబ్రహ్మణ్యుడిని అందులో ప్రవేశపెట్టారు. కానీ మొదట పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు ఆ పేరుతో లేడు, అగ్ని రూపంలో ఉన్నాడు. అందువల్ల పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు ఆ రూపంలో మనకు కనిపించాడు.